హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో షుగర్ లేకుండా ఒక హెల్తీ లడ్డు చేసుకున్నాను. అది ఎలా చేశానో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా పక్కాగా నచ్చుతుంది. సో ఫస్ట్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 1/4 కప్పు ఆల్మండ్స్, 1/4 కప్పు క్యాష్యూస్ వేసుకొని ఒక 2 మినిట్స్ వాటిని మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 కప్పు నువ్వులు, 1/4 కప్పు కోకోనట్ పౌడర్ వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఒక 2 మినిట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి. మంచిగా వేయించుకున్నాక దీన్నంతా తీసి ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత సేమ్ ప్యాన్లోకి 1 కప్పు రాగి ఫ్లోర్ వేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మంచిగా వేయించుకోవాలి. మనం ఎంత బాగా రాగి ఫ్లోర్ని వేయించుకుంటామో లడ్డూలు అంత టేస్టీగా అంత బాగుంటాయి. సో వేయించుకున్నాక దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న నువ్వులు అండ్ నట్స్ మిక్చర్ ఉంది కదా, దాన్ని బ్లెండర్లో వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపోయేంత డేట్స్, నేనైతే 10 to 15 డేస్ తీసుకున్నాను. సో మీరు ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్ సరిపోయేటట్టు డేట్స్ వేసుకొని దాన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని మిక్చర్నంతా దీంట్లోకి మనం ఆల్రెడీ వేయించుకున్న రాగి పిండి ఉంది కదా, అది కూడా వేసుకొని 1 టీ స్పూన్ కాడమం పౌడరు, ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్చర్ని అంతా మిక్స్ చేసుకోవాలి. మీకు కనుక మిక్చర్ అంతా డ్రైగా ఉంది అనుకోండి, నాలాగా ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. లేదు కట్టడం వస్తుంది అంటే లడ్డూల్లాగా కట్టేసేసుకోండి. మొత్తం వేసేసుకున్నాక లడ్డూల్లాగా కట్టేసేసుకోవడమే. నాకు ఈ మెజర్మెంట్స్కి ఆల్మోస్ట్ 15 to 20 లడ్డూస్ వచ్చాయి. అసలు డైలీ 1 లడ్డు తిన్నారనుకోండి, ఈ లడ్డు మీకు ఎక్కడ లేని కాల్షియం, ఐరన్ అండ్ ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది లడ్డు. అసలు పిల్లలకైతే బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ స్నాక్. వాళ్ళ బోన్స్కి అయితే కాల్షియం చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.